ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు మనం ధ్యానించిపోయే దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపర్చెను. ఈ వాక్యంలో ఒకే దేవుడు ఇద్దరు వేరువేరుగా వ్యక్తులకు, సమూహాలకు రెండు రకాలుగా బయలుపరచుకోవడం మనం చూస్తుంటాం. మోషేకేమో మార్గాలు తెలియజేశాడు, అలాగే ప్రజలకేమో కేవలం క్రియలు మాత్రమే కనపరిచేలాగా చేశాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం మరి ఏ స్థితిలో ఉందో మరి ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన అద్భుతాలను ఎంతగానో చూశారు. ఎర్ర సముద్రం రెండు పాయలు కావడం కూడా చూశారు. అలాగే ఆకాశం నుండి మన్నా పడడం కూడా చూశారు. మరి అన్ని చూసినా వారు ఎంతగానో దేవుడి మీద మరి మోషే గారి మీద ఎన్నో గుసగుసలు విమర్శలు అనేది చేయడం అనేది జరిగింది. వీరు దేవుని చేతులను మాత్రమే నమ్మారు. చేతిలో ఆశీర్వాదం ఉన్నంతసేపు స్తోత్రం స్తోత్రం అన్నారు. కానీ అరణ్యంలో కాస్త దాహం వేయగానే దేవుడు మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకువచ్చాడా అని సనగడం అనేది మొదలు పెట్టారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది విశ్వాసం ఇలాగే ఉంటుంది. ప్రార్థన చేయగానే అద్భుతం జరిగితే దేవుని ఎంతగానో స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన నామమును గణపరుస్తున్నారు. కాస్త శ్రమ రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని నిరాశపడిపోతున్నారు. ఎందుకంటే వారికి దేవుని యొక్క అద్భుతాలు తెలుసు, కానీ దేవుని మనసు తెలియకపోవడం చాలా దురదృష్టం. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన నామం ఎరిగిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని ఎంతగానో ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన వారి జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దేవుడు అద్భుతాలు చేసినంత వరకు మరి దేవుడు గొప్ప అని చెప్తున్నారు. దేవుని అద్భుతం ఒకసారి లేట్ అవుతే కనుక ఎంతగానో ఆయన మీదే మరి సొనగడం అనేది మొదలు పెడుతున్నారు. మరి ఈ రోజుల్లో మీరు కూడా అలాగే ఉన్నారా? నిజంగా అలా ఉన్నట్లయితే మరి మీ హృదయాలు అనేది మీరు మార్చుకోండి. మోషే కేవలం అద్భుతాల కోసం దేవుని దగ్గరకు వెళ్ళలేదు. ఆయన దేవునితో సమయం గడిపాడు. దేవుని హృదయాన్ని, ఆయన స్వభావాన్ని అర్థం అనేది చేసుకున్నాడు. దేవుడు కోపంతో ప్రజలను నాశనం చేస్తానన్నప్పుడు మోషే దేవుని స్వభావాన్ని బట్టి బ్రతిమాలాడు. ప్రభువా, నువ్వు దీర్ఘశాంతుడువు, కృపామయుడువు కదా అని దేవుని హృదయాన్ని కదిలించగలిగేలా చేశాడు ఆయన. అందుకనే మోషేకు దేవుని హృదయం తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నా మోషే కంగారు పడలేదు. విశ్వాసంతో స్థిరంగా నిలబడ్డాడు. అదే మన జీవితంలో మరి వచ్చినట్లయితే మనం ఎంతగానో కంగారు పడుతూ మరి ఎంతగానో దూషించడం, ఎంతగానో తిట్టడం అనేది మనం చేస్తూ ఉంటాం. మనమే కాదు, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బానిసత్వం నుంచి విడిపించాక ఎన్నో అద్భుతాలు చూశాక కూడా వారు దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా అని చెప్పి అనడం అనేది జరిగింది. దీనిని చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఎలా అంటే, ఒక ఇంట్లో చిన్న పిల్లవాడు ఉంటాడు. తండ్రి ఆఫీస్ నుండి రాగానే తండ్రి జోబులో ఉన్న చాక్లెట్లు కానీ బొమ్మల కోసం కానీ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అది క్రియల్ వర్క్స్. కానీ అదే ఇంట్లో పెద్ద కొడుకో భార్య ఉంటే తండ్రి ముఖం చూడగానే ఆయన అలసిపోయాడనే బాధలో ఉన్నాడు అని వారికి అర్థమవుతుంది. ఎందుకు? వారు కొంచెం జ్ఞానం ఎరిగిన వారు కనుక తండ్రి అలసిపోయి వచ్చాడని చెప్పి వారు అనుకుంటారు. కానీ చిన్న పిల్లవాడికి ఏమీ తెలియదు కదా. ఇప్పుడు వీరు కూడా ఎలా ఉన్నారంటే చిన్నపిల్లల మార్గం, చిన్నపిల్లల మనసు చేసుకుని ఉన్నట్లు ఉన్నారు. మనం దేవుని దగ్గరికి ఇంకా చిన్నపిల్లలాగే కేవలం చాక్లెట్లు అంటే ఆశీర్వాదం కోసమో వెళ్తున్నామా, లేక ఆయన హృదయాన్ని అర్థం చేసుకునే పరిణితి సాధించగలిగా? మనం సాధించగలగాలి. ఆయన హృదయాన్ని అర్థం చేసుకునే పరిణితి మనం సాధించాలి. ఇక్కడ మోషే గారి జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన హృదయాన్ని అర్థం చేసుకోగలిగాడు. కానీ అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా చాక్లెట్ల కోసం మరి ఆశీర్వాదాల కోసం వెంబడిస్తూ ఉన్నారు. వీరు దేవుడిచ్చే ఈవులను ప్రేమిస్తున్నారు, కానీ ఆహారం, నీరు, రక్షణ లాంటి భౌతిక ఆశీర్వాదాల కోసం మాత్రమే దేవుని వైపు చూస్తున్నారు. ఒక సందర్భంలో దేవుడు మోషేతో, నేను మీతో రాను, నా దూతను పంపుతాను అన్నప్పుడు మోషే ఏమన్నాడంటే, నీ సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుండి పంపవద్దు. నిర్గమకాండం 33:15 ఉంటది. మోషేకు దేవుడు ఇచ్చే కానాను దేశం కంటే దేవుడు ఇచ్చే సన్నిధే ముఖ్యం అని చెప్పి, నీ సన్నిధి నాకు ముఖ్యం అని చెప్పడం అనేది జరిగింది. మన ప్రార్థనలో కేవలం ఇది ఇవ్వు, అది ఇవ్వు అనే మరి వాటితోనే ముగిసిపోకూడదు. ప్రభువా, నాకు ఇది కావాలి, నీతో గడిపే భాగ్యం కావాలి, నీ సన్నిధిలో నివసించే గొప్ప భాగ్యం నాకు కావాలని మనం అడగాలి. దేవుని క్రియలను చూడడానికి సమయం అక్కర్లేదు మనకు. అక్కడ నిలబడితే చాలు, అద్భుతం కనిపిస్తుందనే నమ్మకం మనకు ఉండాలి. దేవుని మార్గాలు తెలియాలంటే సమయం మనకు ఇవ్వాలని చెప్పి దేవుని మనం ప్రార్థించాలి. మోషే దేవుని మార్గాలను తెలుసుకోవడానికి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడిపాడు. మరి
దేవుని వాక్య ధ్యానములు, వ్యక్తిగత ప్రార్థనలు ఎక్కువ సమయం గడిపే కొద్దీ ఆయన హృదయం మనకు అర్థమవుతుంది. నిజంగా మనం దేవునితో గడిపితే ఆయన హృదయం అనేది మనకు తెలుస్తుంది. అటు రీతిగా మీరు ఆశీర్వాదాల కోసమో లేదంటే దేవుడిచ్చే అద్భుతాల కోసమో కాకుండా దేవుని ముఖం వైపు, అంటే ఆయనతో నడవాలి, ఆయనతో ఉండాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మీరు నిజమైన క్రైస్తవులుగా ఉంటారు. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేసినప్పుడు వేల మంది ఆయన వెనక పరిగెత్తారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువ శ్రమల గురించి, తన శరీర రక్తాల గురించి మాట్లాడారో అప్పుడు చాలా మంది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కేవలం అద్భుతాల కోసం వచ్చే గుంపులో మనం ఉండకూడదు. శ్రమలలో కూడా ఆయన మార్గాలను వెంబడించే శిష్యుల్లో మనం మారాలి. దేవుని హృదయం తెలిసినవాడు చీకట్లోనూ నడవగలడు, కానీ దేవుని క్రియలు మాత్రమే తెలిసినాడు వెలుగులో కూడా సొనుక్కుంటూ ఉంటాడు. అద్భుతాలు మన కళ్ళను ఆకర్షిస్తాయి, కానీ దేవుని మార్గాలు మన క్యారెక్టర్ని ఎంతగానో మారుస్తాయి. దేవుని చేతి కోసం కాదు, దేవుని ముఖం కోసం మీరు వెతికిలాడండి. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఏమున్నా మీరు ఎదరికనేది మీరు వెళ్ళగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు తాత్కాలికం మాత్రమే. ఈ రోజు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితికి పిలుస్తున్నాడు. కేవలం దేవుని చేతుల ద్వారా ఇచ్చే ఆశీర్వాదాల వెనక మనం పరిగెత్తకండి, ఆయన హృదయాన్ని మనం ఎతకండి. ఆయన హృదయాన్ని మీరు ఎప్పుడైతే వెతుకుతారో సమస్యలు వచ్చినప్పుడు దేవుడి కార్యం ఎందుకు చేయట్లేదు అని సనగడం మానేసి, ప్రభువా ఈ పరిస్థితి ద్వారా నీవు నాకు నేర్పిస్తున్న నీ మార్గం ఏంటి, నువ్వు నాకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటి అని అడగడం నేర్చుకోండి. మోషే వలె దేవునితో సన్నిహితంతో గడుపుదాం, ఆయన హృదయాన్ని ఎరుగుదాం. దేవుడు ఈ మాటలన్నిటిని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగలన మా పరలోకపు తండ్రి, ఈ రోజు నువ్వు మాతో మాట్లాడిన శ్రేష్టమైన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఇశ్రాయేలు ప్రజల వలె కేవలం నీ క్రియలను, నీవు చేసే అద్భుతాలను, నీ చేతి నుండి వచ్చే ఆశీర్వాదాలు మాత్రమే చూసి చిన్నపిల్లల లాంటి విశ్వాసంతో మేము ఉండిపోకుండా మోషే వలె నీ మార్గాలను, నీ హృదయాన్ని, స్వభావాన్ని వ్యక్తిగతంగా ఎరిగే ఉన్నతమైన ఆత్మీయ స్థితికి మమ్మల్ని నడిపించండి. పరిస్థితులు బాగున్నప్పుడు నిన్ను స్తుతించడం, కాస్త శ్రమ రాగానే సనగడం మా జీవితాల నుండి తీసివేయండి అయ్యా. తండ్రి, మా కంటికి నీ అద్భుతాలు కనిపించినా కనిపించకపోయినా నీవు నమ్మదగిన దేవుడవు, నీ హృదయం మారినట్టుది అని సత్యాన్ని గ్రహించి ఆత్మీయ పరిణతిని ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, తండ్రి అయినా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మా సొంత ఆలోచనలు చెప్పడం కాకుండా నీ మార్గాల్లో నడవడం మాకు నేర్పించండి. నీ చేతి కోసం కాదు నాయనా, నీ సన్నిధి కోసం, నీ ముఖ దర్శనం కోసం ఆశపడే హృదయాన్ని మాకు ప్రసాదించండి. మా ఆత్మీయ జీవితాలను బలపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తం ఎదురు ఎప్పుడు మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.